హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సర్వలక్ష్మీస్ వంటిల్లు. ముందుగా మన యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. మీ అందరికీ సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని, ధనధాన్యాలను ప్రసాదించాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో నేను దేవీ నవరాత్రులు 9 రోజులకి నైవేద్యాలు ఎలా చేయాలో చూపించానండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ముందుగా మనం ఆవళ్ళు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఆవళ్ళు అలాగే అల్లంగారులు చేసుకోవడానికి నేను ఈ గ్లాస్తో ఒక గ్లాసు పొట్టు మినపప్పు తీసుకున్నానండి. ఇది 2 గంటల సేపు మనం నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న పప్పుని ఈ విధంగా కడుక్కున్నానండి. పొట్టు తీసేయాలి. కొంచెం పొట్టు వదులుకోండి, అప్పుడు గారెల టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ఆవలు చేయడానికి నేను ఇక్కడ ఒక 1/2 లీటర్ పెరుగు తీసుకుంటున్నానండి. ఇది ముక్కలుగా లేకుండా ఒకసారి మనం బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక కొద్దిగా నీళ్లు పోసుకోవాలండి. పోసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉండాలి. చిక్కగా ఉంటే మనకి గారెలు పీల్చుకోవండి, అందుకని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి మనం కలిపి పెట్టుకున్న పెరుగు వేసేయాలండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ ఆవ, అలాగే కొద్దిగా పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఆవల్లోకి ఒక 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, అలాగే 1 ఇంచు అల్లం ముక్క ఇవి తీసుకుని మనం ఇప్పుడు వీటిని ముద్ద చేసుకోవాలి. ఈ విధంగా మనం ముద్ద చేసుకోవాలండి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పెరుగులో వేసేద్దాం. వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఆవల్లోకి పోపు వేసుకోవాలండి. దానికోసం స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఇంగువ, ఇందులోనే కొద్దిగా శనగపప్పు, అలాగే కొద్దిగా మెంతులండి. ఇవి కొంచెమే వేసుకోవాలి. శనగపప్పు వేస్తే ఆవళ్ళు టేస్ట్ చాలా బాగుంటుంది. మెంతులు కొన్నే వేసుకోవాలి, లేదంటే చేదొస్తుంది. ఇప్పుడు ఇందులోనే ఎండుమిరపకాయలు ఒక 6 ముక్కలు వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇవి బాగా ఎర్రగా వచ్చేదాకా పోపు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఎర్రగా వేయించుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ గారెలు వేసుకోవడానికి మనం ఆయిల్ పెట్టుకోవాలండి. దానికి డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ పెట్టుకుందాం. చూడండి, పప్పు మనకి ఈ విధంగా బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం పప్పు కనపడాలి, అప్పుడే చాలా బాగుంటుంది. మనం ఎప్పుడైనా సరే గారెలు వేసినా, ఆవళ్ళు వేసినా, అల్లంగారులు వేసినా మనకి పర్ఫెక్ట్గా నూనె లాగకుండా రావడానికి ఇక్కడ 2 టిప్స్ ఉన్నాయండి. ఫస్ట్ది వచ్చేసి పప్పు మనం తక్కువ టైం నానబెట్టుకోవాలి. ఎక్కువ టైం నానబెట్టుకుంటే నూనె లాగేస్తుంది. అందుకని నేను ఇక్కడ 2 గంటలు మాత్రమే నానబెట్టాను. రెండోది వచ్చేసి గ్రైండ్ చేసే దగ్గరండి. మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు గ్రైండర్లో అయినా మిక్సీలో అయినా ఎలా గ్రైండ్ చేసుకున్నా పర్వాలేదు, కానీ అయితే కొన్ని చుక్కలు నీళ్ళు మాత్రమే పోసుకోవాలి. మరి అలాంటప్పుడు పప్పు కదలదు కదా అని మీకు డౌట్ రావచ్చు. అప్పుడు మనం ఏం చేయాలంటే గ్రైండ్ చేసేటప్పుడే సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఏం చేశానంటే 3 టీ స్పూన్ సాల్ట్ గ్రైండ్ చేసేటప్పుడే వేసేసాను. అప్పుడు ఆటోమేటిక్గా మనం నీళ్లు పోయకపోయినా సరే మనకి ఇలాగ గ్రైండ్ అవుతుంది. ఈ 2 టిప్స్ ఫాలో చేయండి, మనకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం ఇప్పుడు ఇలా రుబ్బుకున్న పిండిని చిన్న ముద్దలుగా చేసుకొని రెడీ పెట్టుకుందామండి. ముందుగా మనం ఇక్కడ కొంచెం చేయి తడి చేసుకోవాలి.
చేయి తడి చేసుకుని మనం ఏ సైజు గారైతే వేయాలనుకుంటున్నామో ఆ సైజు పిండి తీసుకుని మనం రెడీగా పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా పెట్టుకుంటే గారెలు వేసేటప్పుడు మనకి లేట్ లేకుండా ఒకదాని వెంట ఒకటి వేసేయచ్చు. నూనె బాగా వేడెక్కిందండి. ఇప్పుడు చెయ్యి కొంచెం తడి చేసుకుని వీడియోలో చూపించిన విధంగా గారెలాగా షేప్ తెచ్చుకుని ఒక హోల్ పెట్టి ఒక్కొక్కటిగా మూకుల్లో వేసేయాలి. చూడండి, ఇలా ముందుగానే రెడీ పెట్టుకుంటే మనకు వేసేటప్పుడు ఎక్కువ టైం గ్యాప్ లేకుండా ఫాస్ట్గా వేసేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం మూకుడికి ఎన్ని పడితే అన్ని గారెలు వేసేసుకోవాలి. గారెలు ఎప్పుడైనా సరే మనం హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. చూడండి, ఇలాగా వెనక్కి టర్న్ చేసుకుంటూ ఇంకో సైడ్ కూడా వేయించుకోవాలి. చూడండి, మనకి ఈ కలర్ వస్తే చాలు. ఇంక ఇవి పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేయించుకున్న గారెల్ని ఒకసారి మనం నీళ్ళలో డిప్ చేసుకోవాలండి. ఇలా చేస్తే పెరుగు బాగా పీలుస్తుంది. అప్పుడే చాలా బాగుంటాయి. డైరెక్ట్గా వేసేస్తే పెరుగు అంత పీల్చదు. చూడండి, ఇప్పుడు ఇలాగ ప్రెస్ చేసి వాటర్ అంతా కూడా తీసేయాలి. తీసేసి మనం రెడీ చేసి పెట్టుకున్న పెరుగులో ఒక్కొక్కటిగా వేసేయాలి. సేమ్ ఇలానే అన్ని గారెలు కూడా చేయాలి. చూడండి, ఇలాగ మనం రెడీ చేసి పెట్టుకున్న పోపు కూడా వేసేయాలి. వేసేసి కలిపేయడమే, అంతే. ఆవలు రెడీ అయిపోయాయి. అంతేనండి, ఎంతో రుచికరమైన ఆవలు రెడీ. ఇప్పుడు నెక్స్ట్ అమ్మవారికి ఎంతో ఇష్టమైన అల్లంగారులు ఎలా వేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు ఈ అల్లంగారులు చేసుకోవడానికి సేమ్ మనకి ఆవళ్ళకి ఎలా అయితే గారెల పిండి రుబ్బుకున్నామో దీనికి సేమ్ అలానే చేయాలండి. అయితే నేను ఇక్కడ ఒక 5 పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కున్నవి వేస్తున్నాను. అలాగే 1 ఇంచ్ అల్లం ముక్క సన్నగా తరుక్కున్నది వేయాలి. సాల్ట్ గ్రైండ్ చేసేటప్పుడే వేసాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ యాడ్ చేయట్లేదు. ఇది ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం ఈ పిండిలోంచి గారెలు ఎంతైతే సైజులో చేయాలనుకుంటున్నామో అంత పిండి ముద్దలు ఇలాగా ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి. నూనె కూడా మనకి బాగా వేడెక్కిందండి. ఇప్పుడు మనం తీసుకున్న పిండి ముద్దలు ఇలాగా గారె షేప్లో చేసి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మనం మూకుడికి ఎన్ని పడతాయో చూసి అన్నీ వేసుకోవాలి. ఈ అల్లం గారెలు కూడా మనకి హై ఫ్లేమ్లోనే వేగాలండి. అప్పుడే బాగా క్రిస్పీగా ఉంటాయి. లో ఫ్లేమ్లో పెడితే మనకి బాగా సాఫ్ట్ అయిపోతాయి, అంత బాగోవు. మొత్తం గారెలు అన్నీ కూడా మనకి గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి టర్న్ చేసుకుంటూ ఇంకొక సైడ్ కూడా వేయించుకోవాలి. ఈ విధంగా మనకి ఎర్రగా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని తీసేసుకోవాలి. అంతేనండి, అల్లం గారెలు రెడీ. ఇప్పుడు నెక్స్ట్ పెసర పునుకులు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇవంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టం, అలాగే చేయడం కూడా చాలా ఈజీ. ముందుగా ఈ పెసర పునుకులు చేసుకోవడానికి నేను ఇక్కడ 1 గ్లాస్తో పొట్టు పెసరపప్పు తీసుకున్నానండి. దీన్ని మనం ఒక 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న పప్పుని ఈ విధంగా 2-3 సార్లు కడుక్కోవాలండి. అయితే ఈ పెసర పునుకులకి పొట్టు తీయాల్సిన పని లేదు. పప్పు పొట్టుతో పాటే వేసేసుకోవచ్చు, అప్పుడే రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఒక 5 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక 1/2 ఇంచ్ అల్లం ముక్క తీసుకుని మనం ఇక్కడ కచ్చా పచ్చాగా ముద్ద చేసుకోవాలండి.
చూడండి పప్పు కూడా మనకి ఈ విధంగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి పెసరపప్పు కనిపించాలి, అప్పుడే పెసర పునుకుల టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే మనం ఇక్కడ ముద్ద చేసుకున్నాం కదా, అది కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేసేయాలి. యాడ్ చేసి ఇందులో ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మనకి ఇక్కడ నూనె కూడా బాగా వేడెక్కిందండి. ఇప్పుడు మనకి పెసర పునుకులు ఏ సైజులో అయితే వేసుకోవాలనుకుంటున్నామో ఆ సైజులో పిండి తీసుకుని ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి. పెసర పునుకులు మనకి ఇలాగా చిన్న సైజులో ఉంటేనే చాలా బాగుంటుందండి, లోపల నుంచి కూడా బాగా వేగుతుంది. ఈ విధంగా మూకుడికి ఎన్ని పడతాయో చూసుకుని అన్నీ వేసుకోవాలి. ఈ పెసర పునుకుల్ని మనం మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి వేయించుకోవాలి. ఈ విధంగా మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి మనకి ఈ గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది. ఇంక ఇలా వేగిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి. అంతేనండి, పెసర పునుకులు రెడీ అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ వచ్చేసి సేమియా పరమాన్నం అండి. ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించాను. ముందుగా ఈ సేమియా చేసుకోవడానికి నేను ఇక్కడ జీడిపప్పు కిస్మిస్ వేయించుకుంటానండి. దానికోసం స్టవ్ మీద ఒక బాండీ పెట్టి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు అలాగే 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసి గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఈ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ మీద దల్సరిగా ఉన్న గిన్నె ఒకటి పెట్టుకోవాలండి. పెట్టుకుని నేను ఇక్కడ 1/2 లీటర్ పాలు యూజ్ చేస్తున్నానండి. ఇందులోనే 1/2 కప్పు కంటే తక్కువ సేమియా వేసుకోవాలి. సేమియా కొలత అనేది మనకి ఇంతేనండి. చూడండి 1/2 కప్పు కంటే తక్కువ వేసుకోవాలి. ఇంత వేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. మరుసటి రోజు అయినా కానీ మనకి ఇది దగ్గర పడదు. లేకపోతే కొన్నిసార్లు మళ్ళీ కొంచెం పాలు పోసుకుని కొన్నిసార్లు వేడి చేసుకుని అలాంటి పని లేకుండా మనకి ఇంత తీసుకుంటే సేమియా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ సేమియా పాలు మనకి 2 కలిపి ఉడకాలండి. అప్పుడే టేస్ట్ మనకి చాలా బాగుంటుంది. కాచిన పాలతో కన్నా ఇలాగా పచ్చి పాలతో చేస్తే దాంతోపాటు సేమియా ఉడికితే రుచి అనేది చాలా చాలా బాగుంటుందండి. మనం లో ఫ్లేమ్లో పెట్టి ఇదంతా కూడా ఉడకనివ్వాలి. చూడండి మనకి ఈ విధంగా ఉడకాలి సేమియా మొత్తం. ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చింది కదా, అందాక ఉడికించుకోవాలి. అలాగే సేమియా అనేది ఇలా ప్రెస్ చేస్తే సగానికి విరగాలి. చూసారా, అందాక ఉడికించుకుంటే సరిపోతుంది. మనకి ఇలాగా క్రీమీగా ఫామ్ అయింది కదా పైన, అలా వస్తే సేమియా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి ఇలా బాగా క్రీమ్ ఫామ్ అయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్స్ మనం చేసేవన్నీ కూడా ఈ సేమియా బాగా చల్లారిన తర్వాత మాత్రమే చేయాలండి. ఇందులో ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేయాలి. అలాగే ఒక 1/2 కప్పు పంచదార. 1/2 కప్పు అంటే 15 టీ స్పూన్స్ అండి. మీ తీపికి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇది కరెక్ట్గా సరిపోతుంది. ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకోవాలండి. వేసి ఒకసారి అన్నీ కూడా బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. అంతేనండి, సేమియా పరమాన్నం రెడీ. ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ వచ్చేసి శనగల ప్రసాదం అండి. దీన్ని శనగలు పోపు వేసుకోవడం అంటారు, శనగలు సాతాలించుకోవడం అంటారు. చేయడం కూడా అంతే ఈజీ. ఇప్పుడు ఈ రెసిపీ చేసుకోవడానికి నేను ఈ గ్లాస్తో 1 గ్లాసు దేశవాళీ శనగలు తీసుకున్నానండి. ఇవి మనం ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి.
ఇప్పుడు ఇలా నానిన తర్వాత నీళ్ళన్నీ కూడా తీసేసి ఒక 2-3 సార్లు బాగా కడుక్కుని, ఈ రెసిపీ మొత్తానికి మనకి 1 స్పూన్ సాల్ట్ పడుతుందండి. నేను ఒక 1/2 స్పూన్ వచ్చేసి ఉడికించుకోవడానికి వేస్తాను, ఇంకొక 1/2 స్పూన్ తర్వాత ప్రొసీజర్లో వేస్తాను. ఇది మనం కుక్కర్లో పెట్టేసి ఒక 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు నూనెైనా వేసుకోవచ్చు. ఈ శనగలు నెయ్యితో అయితే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా మినప్పప్పు, 4 ముక్కల ఎండుమిరపకాయలు, ఇవి కొద్దిగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు, అలాగే ఒక 3 మిరపకాయలు ఇలా తరుక్కున్న వేసుకోవాలండి. ఈ పోపు అంతా కూడా ఎర్రగా వేయించుకోవాలి. ఇలా వేగిన పోపులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగలు వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొబ్బరి కోరుకున్నది వేసుకోవాలి. కొబ్బరికి కొలతేమీ లేదండి, ఎంత వేస్తే అంత కమ్మగా ఉంటుంది. ఒకసారి ఇది బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, అలాగే ఒక చిటికెడు పసుపు వేసుకుని ఒకసారి అన్నీ కూడా బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి. చూడండి, శనగలు రెడీ అయిపోయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, అమ్మవారికి ఎంత ఇష్టమైన శనగల ప్రసాదం రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో కనిపించే రెసిపీస్ అన్నీ కూడా అంటే అప్పాలు, పులిహార, బెల్లం పరమాన్నం, కట్టు పొంగలి, చక్కెర పొంగలి, కరాచీ నూక్ హల్వా, ఇవన్నీ నేను ఆల్రెడీ వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేశానండి. లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.